ఈ వీడియో అయితే కొంచెం లెంత్ ఉంటుందండి. ఇక్కడ హోల్సేల్ మార్కెట్ యార్డ్ కదా, మేమంతా కవర్ చేసాము. ఈ ఏరియా నుంచి చిన్న చిన్న రిటైల్ షాప్స్ కి ఇక్కడ నుంచి సప్లై చేస్తారు. అండ్ ఈ వీడియో మొత్తం చాలా ఫనీగా ఉంటుంది. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇక్కడ ఎక్కడ చాలా 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 అంటున్నారు. ఇదైతే నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. క్యారీ క్లీనింగ్ చేస్తున్నారు. చేయాలి కదా అంటున్నారు. 2 కలర్స్ రేట్స్ ఉన్నాయి. ఇదంతా ఫ్రూట్ మార్కెట్, అక్కడ వెజిటబుల్ మార్కెట్ చూసాం కదా, ఇదంతా ఫ్రూట్స్ మార్కెట్. ఓన్లీ ఫ్రూట్స్ ఇక్కడ ఏవో చూడండి డిఫరెంట్ గా ఉన్నాయి. అంతా ఏగలే కాకపోతే ఏమంటారు మీకు తెలుసా? మై క్యా హై చిక్కుడియా చిక్కుడి అంటే నాకు అర్థం అట్లా అడుగుతున్నారు. ఏంటి చెప్పండి, నేను చెప్పాలి. ఇందులో నేను మినస్తారు నాకు టమాటాలు చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో. ఈ ఫ్రూట్ ఏదో డిఫరెంట్ గా ఉంది కదా, టచ్ చేస్తే నాకైతే ఇది స్పాంజ్ లా ఉంది బయట. పిచ్ ఫ్రూట్ అంట. నేనే తాగిస్తాను. మీకు కావాలా? వదిలేండి మాటలు, మీరేం తాగుతారు. నేను ఎక్కడున్నారో వెతుకుంటున్నాను. మా మార్కెట్ అయిపోయింది, బాయ్ బాయ్ అని చెప్పు. హలో ఎవ్రీవన్, మేమైతే ఇక్కడ హోల్సేల్ మార్కెట్ ఉందంట, దాన్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము. ఆ ఏరియా ఏంటంటే నవీ ముంబై వాసి సెక్టర్ 19 ఏపీఎంసీ మార్కెట్ యార్డ్. మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. అది చాలా పెద్ద మార్కెట్ అంట, అసలు ఎప్పుడు చూడలేదు. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ హాయ్ చెప్తుంది. ఇక్కడ గూగుల్ మ్యాప్ లేకపోతే ఎక్కడికి వెళ్ళలేమండి. ఇక్కడ కొత్త కదా, అసలు చాలా వరకు ఏ ఏరియాకి వెళ్ళాలన్నా సరే గూగుల్ మ్యాప్ కంపల్సరీ. ఈ గూగుల్ మ్యాప్ కూడా చాలాసార్లు మనకి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. మేము కూడా అలా తగ్గక పడ్డానే ఉన్నాంలేండి. చూడాలి ఎలా తీసుకెళ్తుందో వే అనేది. ఫస్ట్ టైం నేను సెల్ఫీ స్టిక్ యూజ్ చేస్తున్నాను. ఇది ఎక్కడ పడిపోద్దో నాకు ముందు భయం వేసిస్తుంది. గూగుల్ మాకు రాంగ్ వే చూపించిందండి. మేము తిరిగి ఇక్కడే తిరుగుతున్నాము. అసలు ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కావట్లేదు. ఈ గూగుల్ మ్యాప్ని అయితే అస్సలు నమ్మటానికి లేదు. చాలా అసలు కన్ఫ్యూజ్ చేసేస్తుంది. కొత్త ప్లేస్లో ఎలానే మరి. ఇగోండి ఎక్కడ చూసినా మీకు రేకులు కనిపిస్తున్నాయి చూసారా. ఇక్కడ మాత్రం ప్రతి ఇంటి పైన రేకులు అనేవి కామన్ అండి. ఎందుకంటే వర్షాలు ఇయర్కి ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ అనేవి వర్షాలతోనే ఉంటాయంట. సో ఈ బిల్డింగ్ల పైన లేకపోతే ఎక్కడ నానిపోతాయేమో అనుకుంటా. అందుకనే వీళ్ళు కంపల్సరీ పెట్టుకున్నారు. మావైతే ఒక 5-6 ఫ్లోర్స్ ఉంటాయి, దానిపైన కూడా రేకులు ఉన్నాయి కంపల్సరీ ఇక్కడ అన్నిటికి కూడా. సాటర్డే కనుక ఇక్కడ రోడ్స్ అంతా ఖాళీ ఉన్నాయి. అదే వీక్లో వెళ్ళాలి అని అంటే ఇంకా అస్సలు ఖాళీయే ఉండదు. ఇక్కడ తక్కువకి వస్తుందని ఏరియాకి వచ్చాం, చూడాలి ఎలా ఉంటుందో కాస్ట్. జియా జియా అని పిలుస్తున్న పలకట్లేదు. అదేం పడుతుందో ఏంటో చూస్తే వాళ్ళ డాడీని పట్టుకుని ఉండిపోయింది. దిగమన్నా దిగట్లేదు ఎందుకో మరి. స్టార్టింగ్ కొంచెం అడ్జస్ట్ అవుతుంది. ఇంకేం కావాలా? ఇదైతే ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంది. అదేంటో అడుగుతున్నారు, ఇంకా నవ్వుతున్నారు. లస్సీ అంట. నేనైతే ఏం అడగట్లేదు. ఇందాక అదేదో అనడానికి లేలో అన్నాను కదా, అలా ఉంటుంది మళ్ళీ నవ్వుతారని చెప్పి ఇంకా. బాగుంది, కొంచెం ఎండ ఎక్కుతుంది. సో ఎండలో లస్సీ బాగుంది. ఏంటి ఈ రోజు ఏం తాగట్లేదు తినట్లేదు, పైనుంచి ఉండాలి నవ్వుతుంది. నేనే తాగేస్తాను. మీకు కావాలా? వద్దులేండి మాట్లాడి, మీరేం తాగుతారు. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారో తప్పిపోయారు. నేను వీడియోలు తీసుకుంటే ఒక దగ్గర ఉండిపోతున్నాను, వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. నా పని నేను చూసుకుంటున్నాను, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకా కనిపించారు. చూడండి ఇవన్నీ కేట్స్ ఎలా వచ్చేలా ఉన్నాయో. ఇలా లారీలతో వచ్చేసి ఇక్కడ నుంచి లారీలతో వేరే ప్లేసెస్ తీసుకెళ్తారు. స్వీట్ కార్న్ తీసుకుంటున్నా 50కి 5 అంట. కొంచెం చిన్నగా వచ్చినట్టు ఉన్నాయి కదా. 50 రూపాయలు కదా, దీన్ని తీసేసి ఇంకో చేసినందుకు ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా 60 తీసుకుంటున్నారు. ఇక్కడ చేంజ్ అయితే కంపల్సరీ తీసుకురావాలండి. ఎవరి దగ్గర చేంజ్ ఉండదు, ఎవరు ఫోన్ పేలో వాడట్లేదు అనుకుంటా. ఇక్కడ అందరూ డబ్బులే అడుగుతున్నారు. చాలా వరకు చదువు రాని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. మనం కంపల్సరీ డబ్బులు పట్టుకొని రావాలి. సెల్ కూడా ఎవరి దగ్గర అంతా క్యారీ చేయట్లేదు. ప్రతి ఒక్కరు చేంజ్ అడుగుతారు. ఎలా తెస్తాం చేంజ్? అది ఫస్ట్ టైం వచ్చా, మాకేంటంటే ఫోన్ పే ఉంటే ఫోన్ పే చేసేద్దాం కదా అని వస్తే తేడా చూస్తే డబ్బులు అడుగుతున్నారు అన్నిటి దగ్గర. ఇవేవో కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి కదా. పండా అంట. ఏ కిలో 60 రూపీ కిలో అంటే 60 రూపీస్ అంట ఇది కిలో. తీసుకుంటారేమో దీంతో మనకు తెలియదు. ఇక్కడైతే చూడండి
గుమ్మడికాయ గుమ్మడికాయలు ఎల్లో గుమ్మడికాయ గ్రీన్ పండు అనుకుంటా ఇది కాయ అనుకుంటా. ఇవి చూడండి ఎంత పెద్ద ఉన్నాయి గుమ్మడికాయ, ఎంత సైజు ఉన్నాయి, ఏమంటారో వీటిని. నాకైతే రాయిలా అనిపిస్తుంది, చాలా వెయిట్ ఉన్నాయి. పనసకాయ బిర్యానీ చేస్తారు కదా, నాకు తెలిసి చిన్న చిన్న వాటి పనసకాయ బిర్యానీ చేస్తారు అనుకుంటా. కాయలే, పండేం కాదు. టమాటా ఎర్రగా బాగున్నాయి కదా. ఎలా కేజీ ఆంటీ బాగున్నారు కదా. కలెక్ట్ ఇంకొక బ్యాగ్ వేసుకొని కష్టం చూడండి, సైలెంట్ గా కింద నుంచి వేసేస్తుంది. జియా ఏం చెప్తున్నావు జియా? జియా సైలెంట్ గా ఒక్కొక్కటి తీసి లోపల వేసేస్తుంది. మరి జియా చూడండి కవర్ లో ఎన్ని వేసేసింది. పంపేస్తున్నానని చెప్పి ఏడుస్తుంది, దాని కవర్ లో పంపేశానని. మీ డాడీ తీసుకుని వేస్తారు, ఓకేనా? జియా అలిగావా? సారీ 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 జియా, నీ కవర్ సారీ. వెళ్తున్న కొద్దీ అలా ఉంది, అసలు ఎక్కడ ఆపాలో తెలియట్లేదు. చాలా లెంత్ ఉంది. పైన చూడండి కేట్లు ఎలా ఉన్నాయో. డ్రమ్ములు ఎందుకు ఉన్నాయి ఎంత పెద్ద పెద్ద డ్రమ్ములు? ఈ డ్రమ్ములతో ఏం చేస్తారు నాకు అర్థం అవ్వట్లేదు. ఫ్యాన్ లేకపోతే చచ్చిపోతారేమో ఇక్కడ మనుషులు. మెరీ మిక్చర్ తీసుకుంటున్నా, తిరిగి తిరిగి అలసిపోయి మాట్లాడి మాట్లాడి కూడా కదా. ఇక్కడ ఎక్కడ ఆగినా చలో 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 అంటున్నారు. ఇదైతే నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. క్యారెట్ క్లీనింగ్ చేస్తున్నారు. డ్రమ్ములు ఎందుకు వాడతారని అనుకున్నాను కదా. చూడండి డ్రమ్ములు అయితే దీనికోసం వాడుతున్నారు, క్లీన్ చేయడం కోసం. వింతగా అనిపిస్తుంది. అదైతే క్యారెట్ క్లీనింగ్ ఇలా చేస్తారా మార్కెట్స్ లో అని. నన్నేమో కొట్టేసేటట్టు చూస్తున్నారు ఆయన అయితే. ఏంటి 10 రూపాయలు అంటుందని చూడండి ఎలా చూస్తున్నారు వెనక నుంచి. ఇక్కడ అన్ని 10 కేజీలు 20 కేజీలు అలా అమ్ముతారంట. మేము 5 కేజీ ఇవ్వండి భయ్య అని చెప్పి తీసుకున్నాం, 40 రూపాయలు కేజీ. టమాటాలు చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో. దీని ప్యాకెట్ కూడా అమ్ముతున్నారు. एक బాక్స్ कितना భయ్యా? 40 రూపాయలు అంట. ఏముంది ఇక్కడ ఏ దారిలో ఎలా వెళ్ళాలి కూడా తెలియట్లేదు, పువ్వులు పెట్టేసి ఉన్నాయి. మా పాప అది మాత్రం వాళ్ళ డాడీకి వదిలేసాను. ఈ లోపలికి వచ్చేసి బయట అంతా వర్షం వల్ల చల్లగా అనిపించింది, ఇప్పుడు మాత్రం చాలా వేడిగా ఉంది లోపల జనాలతో. పక్కన ఏం చేస్తుందో నేను చూస్తున్నాను. మన లాంగ్వేజ్ ఒకటి అర్థం కాదు కదా. అయితే చూడండి పాముల్లో ఉన్నాయి పొట్లకాయలు అంట. హాయ్ చెప్తారా? వీళ్ళని వదిలేసి వచ్చేసారు. సైడ్ ఇచ్చేయాలంట ఇవిడికి. ఇవి బేబీ కార్న్స్ అంట. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేయలేదు. మరి ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ చూడటానికి బాగున్నాయి కదా కలర్స్. రెయిన్బో కనిపిస్తుంది ఇక్కడ. ఈ కలర్స్ అన్ని కలిపి మా ఆయన చెప్తున్నారు రెయిన్బో కలర్స్ అంట. నాకైతే టెన్షన్ వస్తుంది, ఇక్కడ ఎవరు కొట్టేస్తారా ఏంటి అని. ప్రతి ఒక్కరు చూడండి ఎలా చూస్తున్నారు. దోసకాయలు వీళ్ళేమో కవర్ లో పెట్టి అమ్ముతున్నారు. కనిపిస్తాయని చూస్తున్నాను. నాకైతే మన సైడ్ కన్నా డిఫరెంట్ అంటే అన్ని మళ్ళానే ఉన్నాయి. చిక్కుడుకాయలు కట్ట ఎంత ఎలా ఉంది చూడండి. తీసి 30 రూపాయలు అంట. ఇంత చిన్నగా హైదరాబాద్ లో 10 రూపాయలు తీసుకునే వాళ్ళం, 30 రూపాయలు 40 రూపాయలు చెప్తున్నారు. అంతే మరి ఏం తప్ప తీసుకోవాల్సింది. ఇవి ఏంటో తెలుసా? కంద దుంపలు అంట. నేనైతే ఎప్పుడు కుక్ చేయలేదు, ఎలా ఉంటాయో ఎందుకు కొత్త ప్రయోగం అని చెప్పి ఇంకా తీసుకోలేదులేండి. వీడియో తమిళనాడు ఫేమస్ అంట. చూడండి నాకు తెలిసి ఎక్కువ రోజులు అయిపోయి వీళ్ళు ప్యాకెట్ కింద అమ్మటానికి అని చెప్పి వీళ్ళు ఇలా కట్ చేసి తీసేస్తున్నారు. వీళ్ళందరూ వీడియో తీస్తున్నారని చెప్పి నవ్వుతున్నారు. ఇందులో ఏదో చెప్తున్నా, నాకైతే అర్థం అవ్వట్లేదులేండి. వీళ్ళు మన వీడియోకి బాగా సపోర్ట్ చేశారు. వీళ్ళంతా ఇలా తీసేసి ప్యాకెట్స్ లో అమ్ముతారా? ప్యాకెట్స్. థ్యాంక్ యూ భయ్యా.
ఈ మామ జుట్టు వెరైటీగా ఉంది కదా కలరు. ఆరోపణ గేమ్ ఇక్కడ బీరకాయలు ఇదైతే చూడండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి. కిట్నా భయ్యా ఇవి బీరకాయలు ఏమన్నా ఇవి బీరకాయలు ఉన్నాయి, ఇవి బీరకాయలు ఉన్నాయి. ఏ సేమ్ భయ్యా अलग 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 हल्का ये सुइया कितना एक ये कितना ये 50 रुपए का ये 50 दोनों 50 రెండు 50 రూపాయలు 50 రూపీస్ 50 రూపీస్ హిందీ అర్థమైపోయింది మనకి. అర్థమైపోయింది బీరకాయలు బేరం ఆడేసాను 50 రూపాయలు అంట. हेलो आप पहली बार ले ले 40 ज्यादा తగ్గది ఏం మాట్లాడాలి అర్థం అసలు. గ్రీన్ మిర్చి ఇవి మంచి మనం మిరపకాయ బజ్జీ పెట్టుకోవడానికి బాగుంటుంది. దొండకాయలు ఉన్నాయి కదా మిరపకాయలు కానీ अरे ब्लॉग बना रहे अंकल चलनी बाहर चिकन में యూట్యూబ్ ఎంత చెత్తలో కూడా తినడానికి ఇక్కడ అందరూ వస్తున్నారు. అయ్యా కావాలంట పాపం. మనం కూడా బయటకు వచ్చామని అంటే తినడానికి ఏం పడకపోతే ఇంక తిరగలేం, ఏదో కంపల్సరీ తినాల్సిందే. పాపం మా జియా చూస్తుంది ఇంకా ప్యాక్ చేయలేదు తనకంటాను. ఈ మెరీ మిక్చర్ లో ఇక్కడ వెజిటేబుల్స్ కూడా ఆనియన్స్, టమాటో, కీరా జియా వీళ్ళు కూడా జియా అని పిలుస్తున్నారు. బాగుందా టేస్ట్? టేస్టీయా? సూపర్ అని చెప్పు. థ్యాంక్ యూ. ఇక్కడ ఇవేవో చూడండి డిఫరెంట్ గా ఉన్నాయి, అంతా ఎగలే కాకపోతే ఏమంటారో మీకు తెలుసా? మై క్యా హై చిక్కుడియా చిక్కుడి అంటే ఆయన ఏదో చెప్తున్నా నాకు అర్థం అట్లా ఆయన అడుగుతున్నారు. ఏంటి చెప్పండి, నేను చెప్పాలి ఇందులో. ఈయన వినేస్తున్నారు కదా, నాకేం చెప్పట్లేదు. ఏంటిది? ఇవన్నీ చైనీస్ ఐటమ్స్ అంట, ఇటాలియన్ చైనీస్ ఐటమ్స్ అంట. మన వాళ్ళు ఎక్కువ తీసుకోరంట. చూడండి క్యాబేజ్ అనుకోండి, క్యాబేజ్ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది. మన క్యాబేజ్ చూడు, టీ క్యాబేజ్ చూడండి ఎలా ఉందో. मैं अभी फिलहाल वाशी में हूँ, మెరూన్ మెరూన్ అదేంటి ఈ కలర్ అది పర్పుల్. मार्केट आया हूँ ఇది కామన్ గా ఉంటది నాకు తెలుసు. मंडे के दिन। కానీ నాకు అవైతే డిఫరెంట్ हाँ कितना पैकेट चाहिए? బ్రోకలీ తెలుసు. ఇవేమాకులో మరి మొత్తం ఈగలే చాలా. ఇంకెక్కడ ఈ వంకాయలు ఏంటో చూసారా, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా. ఏం చేస్తారు ఈ వంకాయలతో అయితే? నేనైతే ఎప్పుడు వంట చేయలేదు. ఈ తమ్ముడు ఏదో పాపం కష్టపడి టమాటాలు తుడిచేసి పెట్టేస్తున్నాడు, నీట్ గా కనిపిస్తాయని తీసుకుంటారేమో అని కదా. ఇదంతా ఫ్రూట్ మార్కెట్, అక్కడ వెజిటేబుల్ మార్కెట్ చూసాం కదా, ఇదంతా ఫ్రూట్స్ మార్కెట్. ఓన్లీ ఫ్రూట్స్ ఇక్కడ అంతా ఉంటాయంట. ఇక్కడ వర్షాలు ఉండడం చూడండి, అంతా బురద బురదగా ఉంది. ఫస్ట్ టైం అన్ని ఫ్రూట్స్ ఒకే దగ్గర చూస్తున్నా, ఇవేవో డిఫరెంట్ గా ఉన్నాయి. ఫ్రూట్ మార్కెట్ అంతా ఒకసారి చూసేద్దాం, ఆ తర్వాత ఇండివిజువల్ గా ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి పియర్, ఆపిల్స్, డేట్స్ అవి ఏమంటారు కానీ ఎక్కువ అమ్ముతున్నారు. ఏముంటుంది బాగుంది కదా సపరేట్ గా ఫ్రూట్ మార్కెట్. మామిడికాయలు ఇంకా ఉన్నాయి, కాయలు ఇంకా అమ్ముతున్నారు. ఇక్కడ ఎవరో ఆర్మీ అతను ఉన్నారు, గట్టి మాట్లాడితే ఏమంటారు, మళ్ళీ సైలెంట్ వచ్చేద్దాం. సారీ, ప్లమ్ ఫ్రూట్ అనుకుంటా. కేట్ గా అమ్ముతున్నారు. కేట్స్ అన్ని ఒకేసారి బయట నార్మల్ గా అనుకున్న వాళ్ళందరూ తీసుకెళ్తారు అనుకుంటా. చూడండి పియా ఫ్రూట్. ఇద్దరు కదా నార్త్ ఇండియన్ అంటున్నారు. 2 కలర్స్ డేట్స్ ఉన్నాయి. రెడ్ డేట్స్, ఎల్లో డేట్స్. बात कितना भैया? 7 कास्ट एक बात 500 रुपये वीडियो के लिए। हाँ अरे पूरा आदमी यार वीडियो कर रहा है। नहीं करेगा, अभी करेगा। थैंक यू।
అండ్ ఫ్రూట్స్ అన్ని ఫాస్ట్ ఆడదాం ఒకసారి ఎలా ఉంటాయో. चेरी చెర్రీస్ ఫస్ట్ టైం నేను దగ్గర నుంచి చూస్తున్నా. కిतना కాస్ట్ है 600 इंग्लिश 100 रुपीस అంట ఈ బాక్స్. హాఫ్ కేజీ ఏ క్యా పీచ్ ఫ్రూట్. ఇది చూడటానికి మ్యాంగోలా ఉన్నాయి కదా. పీచ్ ఫ్రూట్ అంట. ఏ కిలో ये 1 किलो 200 ग्राम रहेगा. 1 किलो 200. 1 किलो 200 ग्राम रहेगा. ఓకే కావట్లేదులేండి. ఇదంతా గోడల్లా ఉన్నాయి అసలు. చాలా పెద్ద ఫ్రూట్ కైనా దేనికైనా ఎటు నుంచి వచ్చాను ఎటు దిగానో తెలియదు. ఇప్పుడు మా ఆయన వాళ్ళు ఎక్కడ ఉన్నారో వెతుక్కోవాలి నేను. ఫోన్ చేస్తే సరిపోతుంది కదా. ఓకే బాయ్ బాయ్ వెళ్ళి కాల్ కరండి. కనిపించారండి. నేను ఫ్రూట్ మార్కెట్ లోకి వెళ్తే వీళ్ళు చక్కగా కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. చేస్తున్నారు, కార్డ్స్ ఆడుతున్నారంట. ఇది తీసామని తెలిస్తే పోలీసులు చెప్తారేమో, మనల్ని వచ్చేస్తారేమో దగ్గరికి. మా మార్కెట్ అయిపోయింది, బాయ్ బాయ్ అని చెప్పు. మా మార్కెట్ అయిపోయింది, బాయ్ బాయ్ అంటుంది కదా. ఇంతకీ ఇప్పుడు మాటలు నేర్చేసింది, చక్కగా మాట్లాడుతుంది. బాయ్ అండి, ఇంకా మార్కెట్ అయిపోయింది. అమ్మయ్య వచ్చామండి మార్కెట్ నుంచి. నార్మల్ గా తేడం అనేది మహా అయితే ఒక అరగంట పట్టచ్చు, కానీ వీడియో చేసేసరికి ఆల్మోస్ట్ మా పాప 2 hours వెయిట్ చేయించాను. అయిపోయింది. ఇంకా నేనే తీసుకొచ్చాను. చూద్దాం. ఈ గొడుగు లేకుండా అసలు బయటకు వెళ్ళలేము. ఎక్కడికి వెళ్ళామంటే ఇంకా అంతే. ఆ గంటలో ఒక వర్షం వచ్చిందంటే పక్కన ఉంచడమే. గొడుగు లేకుండా అయితే అసలు పని కాదు. కంపల్సరీ ఉండాల్సిన ఇది. ఆహా వెరీ విషయ తీసుకున్నాం కదా. మా పాప తెలియనట్టుంది. ఫస్ట్ అయితే ఆకలేసి వస్తుంది నాకు. క్యారెట్, వంకాయ, దోసకాయ. మన సైడ్ అయితే ఎంత ఉంటుంది కదండి. ఇది చాలా చిన్నది కదా. ఈ చిన్నది 10 రూపాయలకి వస్తుంది. ఇక్కడ 40 రూపాయలు 50 రూపాయలు చెప్తున్నాడు. కేజీ లెక్క తీసుకున్నాం. పచ్చిమిర్చి, వెల్లుల్లి, టమాటో, స్వీట్ కార్న్, కావట్లేదు, కర్రీ లీవ్స్, పాలకూర, కొత్తిమీర, ఇది మెంతాకు అనుకుంటా. మెంతాకు, ఆనియన్ 2 కేజీలు తీసుకున్నామండి. అన్నిటిలో మనకు ఉండాల్సింది మోస్ట్లీ ఆనియన్స్, టమాటోలు కనుక ఇంకా ఇవి మాత్రం కంపల్సరీ 2 కేజీలు తీసుకోవాలి. ఇంకా ఎక్కువే పడుతుంది. కాకపోతే అక్కడ అవసరం అయితే కింద దగ్గరలో షాప్ ఉన్నాయి, అక్కడ తీసుకోవచ్చు. ఇంకా లెమన్స్. ఇవైతే నా వీడియోలతో కొన్ని తేవడమే మర్చిపోయాము. ఇంకొకటి 2 వెజిటేబుల్స్ ఇంకా తీసుకోవాలేమో, సరిపోవు. ఈ మధ్యలో తీసుకోవాలి బయట. ఇంకా ఫ్రూట్స్ అయితే నేనైతే వీడియో చేసుకొచ్చాను కానీ ఫ్రూట్స్ ఏం తీసుకురాలేదు. ఈయన పాప అప్పటికే 2 hours అలా అయిపోతుంది. పాప ఇంకా దాన్ని ఇబ్బంది పెట్టాలి కదా అని చెప్పి నేను ఇంకా జస్ట్ అలా వెళ్ళి అసలు అక్కడ ఫ్రూట్ మార్కెట్ ఎలా ఉందని చెప్పి ఆ వీడియో అయితే క్లియర్ చేశాను. కానీ నేను రేపు వెళ్ళి తీసుకొస్తాను, ఈ రోజు మనం వెళ్ళిపోదాం అంటే నేను వీడియో క్లియర్ చేసి అయితే తీసుకొచ్చేసాను. ఇక్కడ బజారు ఎలా ఉంది, కానీ హోల్సేల్ అన్నారు కానీ ఎక్కువ తీసుకుంటే కనుక అది రీజనబుల్ అవుతుంది. కానీ 1 kg 2 kgs అంత డిఫరెన్స్ ఏమీ లేదు. నార్మల్ బయటైనా తీసేసుకోవచ్చు. కాకపోతే వీక్లీ వన్స్ అలా తెచ్చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే పని అయిపోతుంది కదా అన్నట్టు వెళ్ళడమే తప్ప సింగిల్ కేజీకి హోల్సేల్ అన్న వేస్టే. మనం బయట తీసుకున్నా ఒకటేలేండి. ఇంకా ఇవన్నీ ముందు పెట్టుకొని నేనే కూరగాయలు అమ్మేదానిలో ఉన్నాను కదా. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. అక్కడికి వెళ్ళానా చాలా మంది నేను ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతున్నాను. అక్కడ అందరూ ఎవరు చూస్తే ఏమనుకుంటారు ఏంటని. ఏదైనా ఒక వీడియో తీస్తుంటే ఆ వీడియో తీస్తున్నారా తీయండి అని హిందీలో ఏదో అంటున్నారు. నాకైతే వాళ్ళ యాక్షన్స్ అనేది నాకు అర్థమైపోయింది. చాలా మంది నేను తీస్తూ ఉంటే హెయిర్ షాట్ చేసేసుకుంటున్నారు. ఇంకొకరైతే వీడియో తీస్తున్నారా రండి అని మనం వాళ్ళ బ్యాచ్ ని పిలిచేస్తున్నారు వెళ్ళడానికి. లేదు పర్వాలేదు అని చెప్పి నేను అక్కడ నుంచి సైడ్ అయిపోయేదాన్ని. చాలా సపోర్ట్ చేశారు వీడియో తీయడానికి అయితే. నాకైతే ఈ వీడియో ఫన్నీగా అనిపించింది చాలా బయట తీయటం. ఆయన వీడియోలు తీయాలి, నేను అది అంతా ఎక్స్ప్లోర్ చేయాలంటే కష్టం అని చెప్పి ఇంకా నేను సెల్ఫీ స్టిక్ తీసుకొని ఇంకా అలా కానిచ్చేసాను. బాగుంది. సెల్ఫీ స్టిక్ తో తీయడం కూడా నాకు నచ్చింది. మీకు ఈ వీడియో ఎలా తీయడం బాగుందా లేదా ఎవరైనా తీస్తే బాగుంటుందా అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.